ఆచి చికెన్ మసాలా. Balu, we are not supposed to meet each other. వెళ్ళి బాలు. ప్రారంభంలోనే మనం మాట తప్పిన వాళ్ళం కాకూడదు. అగ్రిమెంట్ మొదలై కొన్ని గంటలైనా కాలేదు. ఒక్క ఏడాది పాటు మన ప్రేమ నిలబడుతుంది. అపకీర్తికి గురి కాకూడదు. వెళ్ళు బాలు, ప్లీజ్. మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటాం. మమ్మల్ని ఎవరు ఆపుతారు చూస్తా. అందరూ మాకన్నా వయసులో అనుభవంలో పెద్దవాళ్ళు. ఒక్కరూ మా మనసులో ఏమిటో అర్థం చేసుకోరే. పెద్దవాళ్ళని గౌరవిస్తున్నావు కదా, అందుకే. ఎవరికీ తెలియకుండా బాలు నన్ను లేవ తీసుకుపోతే ఏం చేసేవారే? ఆన్సర్ హర్. మేమేం చేసిన హద్దులు దాటి ప్రవర్తించలేదు. దాటితే అప్పుడు నోరు మూసుకుంటారే. వాయి ముడుల పడవ. ఒక శుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాడు, ఒక మాంసం తినే పిల్లని పెళ్లి చేసుకుంటాట. సిగ్గు లేదు, సిగ్గు. నేను మాంసం చేపలు మానేస్తాను. ఓహో, అది గొప్ప తేవా? అదే త్యాగం కాకపోతే నేను మాంసం తింటాను. శివ శివ. అప్పుడు మీ కడుపు నిండుతుందా? ఇదంతా కావాలని ఎరవాళ్ళు చేస్తున్న కుట్ర. అదేదో సామెత చెప్పినట్టు ఎక్కడో చెన్నపట్నం నుంచి వలస వచ్చినడికి మా అమ్మాయిని కట్టబడతాం. ఏ తెలుగుదేశం కొట్టుకుపోయిందా? మీకు భాష మాత్రమే అభ్యంతరం అయితే ఒక్క నెల గడువు ఇవ్వండి. మీ తెలుగులో మీకే పాఠాలు చెప్తాను, కవిత్వాలు రాస్తాను. పోయిటరీ, జస్ట్ 1 month. రాస్తావు బాయ్, రాస్తావు. మా నెత్తిన తయారు రాస్తావు. అందుకే కన్నారు మీ అమ్మ అబ్బా. చూడండి, వాళ్ళు సరే చిన్నవాళ్ళు. మనమైనా కాస్త పెద్ద తరహాగా వ్యవహరించకపోతేలా? వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నా ఉంటున్నారు. ఇప్పుడు మనమేం చేయాలో అది ముందు ఆలోచించండి. ఏం చేయవల్లా? ముందా చేతేమా అంత కయ్యడ్రా. ఈ వయసులో ప్రేమ ఏది? ప్రేమ వ్యామోహంతా కొలుపు. వ్యామోహం మై ఫుట్. తరతరాలుగా ప్రతి తండ్రి చెప్తున్న మాట ఇది. తరతరాలుగా ప్రతి కొడుకు చేస్తున్న తప్పేరా ఇది? ప్రతి తండ్రి ఒకప్పుడు కొడుకే. కానీ తండ్రి ఆయన తర్వాత గాని తెలిసిరాదురా. ఇదంతా ఎందుకండి? మాది నిజమైన ప్రేమేం తెలియచేయటానికి ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాం. చూడండి, మీరెవరూ ఏవి అనుకోనంటే నేను ఒక మాట చెబుతాను. 1 సంవత్సరం పాటు వాళ్ళిద్దరిని వేరు చేసి చూడండి. ఆ తర్వాత కూడా వాళ్ళు పరస్పరం కోరుకుంటే అది నిజంగా ప్రేమే, వ్యామోహం కాదు. అయితే అప్పుడు పెళ్లి చేయాలా? పోయా, 100 సంవత్సరమైనా ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. అదెలా ముడియాదు? ముడియదానికి మీరెవరండి? నేను చెప్తున్నాను, ఈ సంబంధం నాకు ముడియదు. ఈ జగన్నాథానికి ఏం పోయింది? పిల్ల పీచ నోటుకొచ్చినట్టు వాగుతాడు. అలా తోచి పారేయకండి, కాస్త ఆలోచించండి. అవునే, ఆయన చెప్పింది కాస్త సౌబుగానే ఉన్నట్టుంది. ఏం బాలు? ఎదుక్కు మైదలా ఏదో పెద్ద అగ్ని పరీక్షలాగా. యూసి మేము ఒప్పుకో. పోనీ ఒప్పుకుందాం బాలు. వీళ్ళ పరీక్షలకు మనం తడిసిపోతామా? ఏం చేసినా మన మనసులు మారు. నాకు ఆ నమ్మకం ఉంది. అయితే అన్నాళ్ళు ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడకూడదు, ఉత్తరాలు కూడా రాసుకోకూడదు. అసలు ఇద్దరు ఒక ఊర్లోనే ఉండకూడదు. వాడిని హైదరాబాద్ పంపిస్తాం. లుక్ హియర్, అన్ని మీరే మాట్లాడితే సరియా? మనం వి డోంట్ యాక్సెప్ట్. మేము ఒప్పుకో. ఎందుకు బాలు అలా ముందుకేస్తావు? ఒప్పుకో. స్వప్న, దిస్ ఆల్ లుక్స్ లైక్ దిస్ ఇస్ ప్రీ ప్లాన్. అర్థం కాలేదా? బాలు వాళ్ళు చెప్పు. ముందు మన ఇద్దరం తెలుసుకోవాలి. పద. ఏమి ఇక్కడ తేలదా? అదేమిటి మునిగిపోతుంది. బాలు, 1 ఏడాది పాటు విడిచుండటం జీవితం అంతా కలిసి ఉండటానికే బాలు. ఇంతలోనే మన ప్రేమ మంచులా కరిగిపోదు. ఈ ఎడబాటు వల్ల మరింత దగ్గర అవుతామని నిరూపిద్దాం. ఆ నిరూపించడమే నాకు తిక్కరేగుతుంది. మన ప్రేమ మరొకరికి ఎందుకు నిరూపించాలి? మరొకరెవరు? మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రులే కదా. వారి ఆశీస్సులు మనకి మేలు చేస్తాయే కానీ కీడు చెయ్యు. నా మాట విను. ప్రేమకు ఓర్పు, క్రమశిక్షణ, నిగ్రహం చాలా ముఖ్యం. నా కోసం నువ్వు వాళ్ళు చెప్పినట్టు విను బాలు, ప్లీజ్. రైట్. కానీ ఈ పెద్దవాళ్ళు దగులుబాజీలు. చివరికి దగా చేసినా చేస్తారు. ఏడాది పోయిగా మనకు పెళ్లి చేస్తామని రాసి వాళ్ళు వాట్ ఇస్ దాట్ సంతకాలు పెట్టాలి. అంటే అగ్రిమెంటా? యా, స్టాంప్ కాగితం మీద.
365 రోజులు గడిచాక మళ్ళీ మనం కలుసుకుందాం బాలు. అంతవరకు గుడ్ బై. స్వప్న, ఐఎమ్ సారీ బాలు. మన అగ్రిమెంట్ ఈ క్షణం నుంచి అమల్లోకి వస్తుంది. బాలు, స్వప్న, ఎందుకు వచ్చావు బాలు? స్వప్న, నిన్ను చూడకుండా damn it, I can't live without seeing you. బాలు, ప్లీజ్ డోంట్ షౌట్. బాలు, we are not supposed to meet each other. వెళ్ళు బాలు. ప్రారంభంలోనే మనం మాట తప్పిన వాళ్ళం కాకూడదు. అగ్రిమెంట్ మొదలై కొన్ని గంటలైనా కాలేదు. 1 ఏడాది పాటు మన ప్రేమ నిలబడుతుంది. అపకీర్తికి గురి కాకూడదు. వెళ్ళు బాలు, ప్లీజ్. Damn your bloody agreement. ఏం చేసుకుంటారో చేసుకోమని స్వప్న. నేనేం తప్పు చేశాను? Why should I be banished from this place? కొన్ని గంటలు కూడా కాలేదు నిన్ను చూడకుండా ఉండలేకపోయిన స్వప్న. స్వప్న, ఏడాది పాటు ఎలా ఉంటాను? అసలు ఎందుకు ఉండాలి? వై? ఊర్లో ఆయన వాళ్ళు కాని వాళ్ళు, మనుషులు, పశువులు, చెట్లు, చేమలు నిన్ను చూడొచ్చు, నేను మాత్రం చూడకూడదా? Damn it. ఇదే న్యాయమైనప్పుడు నేను అగ్రిమెంట్ తప్పడం కూడా న్యాయమే. అర్థం చేసుకుందాం బాలు. న్యాయం కోసం, న్యాయస్థానం కోసం కాదు మన అగ్రిమెంట్. మన కోసం, మన మీద మనకు నమ్మకం కలిగి మన అనుబంధం మరింత గట్టిపడాలని. బాలు, 1 ఏడాది పాటు మనం కళ్ళు మూసుకుంటే మనల్ని ఆపగలిగే వారెవరూ లేరు. అంతవరకు నన్ను చూడొద్దు బాలు. ఆ తర్వాత జీవితాంతం నువ్వు కాకపోతే నన్ను మరెవరు చూస్తారు బాలు? ఈ 365 రోజులు మన ఆయుర్దాయంలో లేదనుకుని గడుపుదాం. ఆవేశపడి కట్టుబాట్లు తప్పిన వాళ్ళం కావద్దు. నా మాటలు నీకు కటుగా ఉండొచ్చు, కానీ క్షమించి వెళ్ళిపో బాలు. వెళ్ళు. నిన్ను చూడందే 1 క్షణం కూడా ఉండలేను నేను. నీ అంతటి నువ్వే నన్ను చూడాలని వస్తే చూడొద్దు పొమ్మనటం నాకెంత బాధో తెలుసా? అయినా తప్పదు. వెళ్ళిపో బాలు, వెళ్ళు.